హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎప్పటి నుంచో అని వెయిట్ చేస్తున్నా ఎన్టీఆర్. నేను బా చెప్తుంటేనే నాకు ఏదోలాగా ఉందిరా. అసలు ఎన్ని 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 నిద్రలేని రాత్రులు ఫ్యాన్స్ కి. అసలు అప్డేట్లు ఉన్నాయా లేవు, అసలు సినిమా జరుగుతుందా లేదా ఏమీ తెలియట్లేదు. అలా ఇప్పుడు ప్రస్తుతానికి ఒక అప్డేట్ వచ్చింది. అప్డేట్ చూడడం కన్నా ముందు మన టైగర్ అన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే టైగర్. ఇప్పుడు మనం టీజర్ చూద్దాం. అసలు అసలు ఏంటి అసలు అందులోని టీజర్ లో బొగ్గుందా వెళ్తుందా ఏమో అవన్నీ కాదు కానీ ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. చాలు చాలు కొంచెం కూల్ కూల్ చూద్దాం. ఇట్స్ ట్రూ. బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి కాటన్, స్టీల్ మరియు స్పైసెస్ కోసం వచ్చారు. కానీ 250 ఏళ్ళు వాళ్ళు ఇక్కడే ఉండిపోవటానికి కారణం ఒక మొక్క. They came here for the opium poppy, which produces the most addictive substance in the world, heroin. ప్రపంచంలో ఓపియం అత్యధికంగా పండించేవి 2 ప్రాంతాలు, ఆఫ్ఘనిస్తాన్ మరియు గోల్డెన్ ట్రయాంగిల్. బ్రిటిష్ వాళ్ళు వాటిని ఆధీనంలో ఉంచుకుని 95% ఓపియం ట్రేడ్ని కంట్రోల్ చేసేవారు. In 1947, when the British left India, they also left behind the most profitable business in the world. దాంతో ఆ వ్యాపారం 2గా చీలింది. ఒకటి ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ, మరొకటి గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ. అప్పుడే ఓపియం వార్స్ మొదలయ్యాయి. అప్పుడే ఈ విలన్స్ పుట్టుకొచ్చారు. Genesis chapter 1 verse 1. On the first day, God created light. On the second day, He created the sky and the water. On the third day, He created the land and the vegetation. And on the fourth day, He made the sun and the moon and the stars. On the fifth day, He created the creatures in the sea and the birds in the sky. On the sixth day, He made the animals and the humans. And on the seventh day, God rested. And then the devil was born. దేవుడు నాకు గొప్ప వరం ఇచ్చాడు. ఎవరు నొక్కగానే మర్చిపోడు. నిద్రపోయినప్పుడు నా కళ్ళలోకి నేను చంపిన వాళ్ళ ముఖాలు రావు. మిగలు ఉన్న శత్రువుల ముఖాలే కనపడతాయి. పొరపాటున కూడా నా కళ్ళలోకి రావద్దు. నా డౌట్ ఏంటంటే జలీల్ సాబ్, ఈ మొక్క హెరాయిన్ కంటే ఎక్కువ విలన్స్ తయారు చేస్తున్నారు. ఈ కథలో అందరూ విలన్లే ఉన్నారు. ఆ రాసేవాడికి కూడా తెలుసు విలన్ల గౌరవాలు ఎక్కువైనప్పుడు కథలోకి ఒక హీరో అందించాలని. ఈసారి ఆ క్యారెక్టర్ మీరే సార్, మీరే అవ్వాలి. నేను చెప్పను, ముందు నువ్వు చెప్పు. నువ్వు ఎన్టీఆర్ ఫ్యాన్ కదా, చెప్పు. మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి కొంచెం. నీకు మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయేమో, నాది డెడ్. అంటే సినిమా అదే టీజర్ త్రూ అవుట్ డెడ్ కాదు నాకు. టీజర్ ఫస్ట్ 30 seconds 1 minute నేను డెడ్. అరే ఆ ఏఐ షాట్లు వాడడం ఆపండ్రా. అరే వాడడం ఆపండ్రా.
స్కెచెస్ ఏదైనా గీసి పెట్టేసినా బాగుంటుంది. ఏఐ వాడడం వల్ల ఎందుకు వాడారా ఏఐ? అరే ఫస్ట్ ఏఐ వాడడం వల్ల ఏంటంటే ఫేస్ లో ఫీలింగ్స్ ఉండవురా, వద్దురా ఏ. ఇది నాకు మేబీ AI నా గెస్ ఇది మూవీలో అంటే ఇక్కడ యూజ్ చేసిన ఏఐ పార్ట్ మూవీలో ఉండకపోవచ్చు అనుకుంటున్నా. నేను ఉండకుండా ఉంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఉండకపోవచ్చు అంటే చెప్పడమే వరల్డ్ ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాము అసలు దేని గురించి సినిమాని చెప్పడానికి అన్నట్టుగా అన్నారు. అందుకే స్టార్టింగ్ లో అసలు సినిమా దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేబీ పెట్టుండి అంటే లేకపోతే చాలా లాంగ్ టైం ఉంది. ఇప్పుడు కాదు, 2 నెలల్లో సినిమా అనుకో సపోజ్. నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఆ ఏ షాట్లు ఉంటాయి కానీ టైటిల్ కార్డ్స్ కూడా పెట్టేస్తాడు. ఏమో తెలియదు అంటే నీకు సినిమా రావడానికి ఇంకా సంవత్సరం టైం ఉంది కదా. సంవత్సరం టైం ఉంది కాబట్టి మరి ఈ మధ్యలో ఏమైనా వర్క్ అంటే 2 నెలల్లో ఉంది అంటే భయపడచ్చు వీళ్ళు మళ్ళీ ఏ పెట్టేస్తారేమో అని. సంవత్సరం టైం ఉంది కాబట్టి ఆలోచిస్తున్నాను నేను ఇక్కడ. ఇంకోటి ఏంటంటే నిజంగా చెప్తున్నాను కదా, చాలా సీన్లు చాలా ఫ్రేమ్లు సలార్ ఇది లొకేషన్స్ ఉంటాయి కదా. కేజీఎఫ్ వదిలే, కేజీఎఫ్ షార్ట్స్ కేజీఎఫ్ 2 నాకు కనిపించింది, 1 కాదు కేజీఎఫ్ 2 లో 2 సీన్స్ ఉన్నాయి కానీ లొకేషన్స్ నాకు ఎందుకో కాన్సార్గా అనిపించింది. మొత్తం నాకు చాలా మట్టుకు కాన్సార్గా అనిపించింది. కానీ నాకు ఎన్టీఆర్ అన్న లుక్స్ కూడా కొంచెం లైట్ ఆడ్గా అనిపించింది. ఆడ్గా ఎందుకు అనిపిస్తుంది అంటే బాడీ కొంచెం లీన్ గా ఉంది, హెడ్ కొంచెం పెద్దగా ఉంది. ఎన్టీఆర్ అన్నది గెడ్డం కూడా బాగా ఎక్కువ పెద్దగా ఉండడం వల్ల కొంచెం ఆడ్గా ఉంది. అంటే ఎన్టీఆర్ అన్న గ్రేస్ కనిపించట్లేదు నాకు ఎన్టీఆర్ అన్న సినిమాలు ఎందుకు చూస్తానంటే మెయిన్లీ డైలాగుల కోసం చూస్తా, మెయిన్లీ డైలాగులే. ఎందుకంటే నిజంగా చెప్తాను కదా, తారక్ అనే డైలాగులు చెప్తే తెలుగులో వినడానికి చాలా బాగుంటది కానీ అది కూడా మిస్సింగ్ టీజర్ నుంచి. ఉన్నాయి కానీ 2-3 డైలాగులు ఆ డైలాగులు ఏంటంటే నాకు ఎందుకో వార్ 2 గ్లిమ్స్ వస్తుంది బ్యాక్ సైడ్ లో. యాక్చువల్లీ నాకు ఇప్పుడు ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత నుంచి కంప్లీట్ ఉంది ఎన్టీఆర్ వాయిస్ అని. పర్సనల్ నేను ఎన్టీఆర్ ఫ్యాన్ అందుకని కంప్లైంట్ ఉంది. ఎందుకంటే వోకల్ మాట్లాడితే మరీ బేస్ పెట్టేసి ఎందుకు అవసరం ఏముంది? అవసరం బేస్ పెట్టేయాల్సిన అవసరం ఏముంది? బిఫోర్ అరవింద సమేత కూడా కాదు, ఆర్ఆర్ఆర్ మూవీలోనే వోకల్ అంత బాగుంటుంది. ఒక అమాయకత్వం అంటే అంటే ఎక్కడ ఎలాంటి బేస్ ఉండాలో అక్కడ ఓ అంటే అది మెయింటెనెన్స్ ఉండేది. కానీ తర్వాత నుంచి అది మిస్ అయింది. మెయిన్ యాడ్లో కూడా అదే బేస్ వాయిస్ నాకు అక్కడ చాలా మండిపోయింది. ఎందుకన్నా అంత బేస్ నీకు ఇప్పుడు అవసరం లేని చోట్ల కూడా అసలు ఇంట్రెస్ట్ చాయిసా లేకపోతే నువ్వేమైనా ఇంప్రూవైజ్ చేస్తున్నావు అని అర్థం కాలేదు. మెయిన్ నాకు ఉంది ఆ కంప్లైంట్ ఉంది, ఖచ్చితంగా ఉంది వాయిస్ బేస్ మీద. నాకు లాస్ట్ టైం తారక్ అన్న డైలాగులు కొంచెం క్లియర్ గా బాగున్నాయి అనిపించింది. ఆలోచిస్తుంటే నాకు అరవింద సమేత గుర్తొస్తుంది. ఆర్ఆర్ఆర్ లోని మరీ అంత అంటే క్లియర్ గానే ఉన్నాయి కాకపోతే మరి పంచ్ లైన్స్ పడేంత ఛాన్స్ లేదు సినిమాలో. క్లియర్ గానే ఉన్నాయి కానీ ఆ క్యారెక్టర్ కి తగ్గట్టుగా పర్ఫెక్ట్ గా ఒక స్లోగా ఒక మొమెంటం మెయింటైన్ చేసుకుంటే లేదు. అందుకే ఆర్ఆర్ఆర్ ఇన్వాల్వ్ చేయట్లేదు. బేస్ వాయిస్ గురించి మాట్లాడుకుంటే అరవింద సమేతలో డైలాగ్స్ చాలా బాగా పడ్డాయి, చాలా ఎఫెక్టివ్ గా ఉంటాయి కూడా. 50-50 పూర్తిగా మాట్లాడుతున్నా. వార్ 2 మీద అయితే నాకు బాగా కంప్లీట్ ఉంది. వార్ 2 సినిమా అదే సినిమా వాయిస్ పరంగా సర్లే. అసలు వార్ 2 సినిమా రిలీజ్ అయిందా? డైవర్ట్ అవుతున్నాం కానీ గ్లిమ్స్ దగ్గరికి వచ్చేద్దాం. నేనైతే డిసప్పాయింటెడ్ అబ్బా. నాకు మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. నేను డిసప్పాయింటెడ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకోటి మరి నాకు అనిపించింది 4 నిమిషాలు పెడుతున్నారంటే మేబీ మరి 4 నిమిషాలు ఎందుకు అన్న డౌట్ వచ్చింది. 4 నిమిషాలు పెడుతున్నారంటే మేబీ మనకు వరల్డ్ అంతా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు, మనకు అర్థమైపోద్ది అనిపించింది. కానీ కొంచెం ఆ 4 నిమిషాలు స్లో ఫీల్. అలాగని కాదు, టీజర్ నాకు 4 నిమిషాలు చూస్తే 40 నిమిషాలు చూసినట్టు అనిపించింది ఫస్ట్ విషయం. ఇంకోటి నీల్ సినిమాల్లో ఈ ప్రాబ్లం అనేది ఉంది, ఫస్ట్ నుంచి ఉంది. ఇప్పుడు ఐదర్ కేజీఎఫ్ 1 తీసుకో, సలార్ తీసుకో, స్టోరీ చెప్పడానికి చాలా టైం తీసుకుంటాడు నీళ్ళు, కానీ ఎక్స్ప్లెనేషన్ చాలా క్లియర్ గా ఉంటది 2 సినిమాల్లో. కానీ టీజరే కాబట్టి ఇది మరి నెక్స్ట్ సినిమాలో ఎలా ఉంటుందో మనకు తెలీదు. కానీ చెప్తున్నాను కదా, ప్రశాంత్ నీల్ టీజర్స్ లోని ఇంకా బెస్ట్ ఇది అవుద్ది అనుకున్నాను నేను. ఎందుకంటే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ఫ్యాన్, అది అందరికి తెలిసిందే. ఒక ఫ్యాన్ అయ్యుండి రవి బాసరు నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేశాను. నాకు లేదు నేను రవి బాసరు ఇంకా కామెంట్ ఇప్పుడు అప్లై చేయను, ఎందుకంటే మనం సలార్ లో కూడా సేమ్ వర్క్ చేసాము. ఇప్పుడు కాటేలో మ్యూజిక్ వేసుకొని మనం ఒక్కొక్కరు ఊగిపోవడం అని ఉంది. టైం పడుద్ది, అది మేము వచ్చా చూద్దాం. నేనైతే ఒక ఫ్యాన్ బాయ్ తీస్తే ఎలా ఉంటుందో అసలు ఆ రేంజ్ ఎక్స్పెక్ట్ చేశాను. కానీ డెడ్ నాకు తెలిసినంత వరకు ఇప్పటికీ బెస్ట్ టీజర్ అంటే సలార్ టీజరే. సలార్ టీజరే.
కేజీఎఫ్ 2 కూడా ఎందుకన్నానంటే కేజీఎఫ్ 2 టీజర్ ఇచ్చిన ఇంపాక్ట్కి ట్రైలర్ ఎక్కలేదు నాకు. అదే అది కూడా కరెక్టే. అందుకు. ఇంకోటి నేను సలార్ ఎందుకంటున్నానంటే ఆ డైనోసార్ పదం ఇంకా టీజర్ లో ఉండదు, అవును. జనాలు పిక్ చేసుకున్నారు, అలా ఉండాలి టీజర్. ఫస్ట్ టీజర్ లోని డైనోసార్ అనే పదం ఉండదు, టీజర్ లో డైనోసార్ కూడా ఉండడు, ఉమ్. ఒక సింపుల్ హ్యాండ్ షాట్. ఆ రేంజ్ ఎక్స్పెక్ట్ చేశాను నేను, కానీ డిసప్పాయింట్ నీల్ నీ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఇంకోటి కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నీళ్ళ నుంచి, బ్రైట్ షాట్లు, సినిమాలో బ్రైట్ షాట్లు ఉన్నాయి. ఏమో అది కాదు కానీ నాకు నేను అప్పటికే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదురా భయంతోనే. ఇలానే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుంటే హెవీ ఎక్స్పెక్టేషన్స్ వల్ల బాగోకుండా అనిపిస్తుందేమో అని. అందుకే అయినా అలాగే ఉంది మరి. ఇంకా నేను ఫ్యాన్ కాకపోయినా సరే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను, ఎందుకంటే ప్రీవియస్ సినిమాలు చూసి అందులోనే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ఫ్యాను ఇదంతా నేను కొంచెం ఎక్స్పెక్టేషన్స్ కొంచెం ఎక్కువ పెట్టుకున్నాను. డిసప్పాయింట్ కూడా కొంచెం ఎక్కువ అయ్యా, నిజంగా చెప్తున్నా నేనైతే. సో ఇది మా రియాక్షన్, కొంచెం నీరసంగానే ఉంది. ఎలా రియాక్షన్ ఉంటుంది అనుకోలేదు, మినిమం డీసెంట్ అయినా అన్నా అనిపించి ఉంటుంది అనుకో. సరే మరి నీరసంగానే పడుకుందాం, ఏం చేస్తాం. నెక్స్ట్ టైం టీజర్ అయినా సరే కొంచెం బాగుండేలా చూడు ప్రశాంత్. మూవీ టీజర్లో ట్రైలర్లో నాకు లేదు కానీ సినిమా బాగుంటే చాలు. ఇంకా చూద్దాం మరి ఎక్కువ ఏం పెట్టుకోలేదు. ఏం చేస్తారో. ఓకే సరే బాయ్. సబ్స్క్రైబ్ లైక్ చేసుకోండి. ఇది ఇచ్చిన నీరసానికి అది కూడా చెప్పడం మర్చిపోయాను, చేసుకోమా నువ్వు.